జీడిమెట్లలో ఉన్న వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడికో వేరే ప్లేస్ కి ఎక్కడికో వచ్చిన ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. సో చూడంగానే ఏంటంటే అబ్బా ఫ్రీ ఆక్సిజన్ పిల్లలకి రోజు అందుతుంది కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఇదంతా కూడా 5 acres లో ఉంది. జస్ట్ ఇమాజిన్ అండి, ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం 2-3 acres లో స్కూల్స్, ఆ ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా. అలాంటిది రానున్న రోజుల్లో మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ వన్స్ ఈ స్కూల్ గురించి తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత 5 acres లో స్కూల్, వావ్. సో సేఫ్టీ సెక్యూరిటీ పరంగా అయితే సో మనకి సర్వేలెన్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ట్రాన్స్పోర్ట్ అండి, టోటల్ గా చాలా లాంగ్ నుంచి కూడా మనకి పిల్లలు వస్తున్నారనమాట. ట్రాన్స్పోర్ట్ విషయంలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క స్పోర్ట్ అనేది ఇక్కడికి అలాట్ చేస్తారనమాట. మొత్తం ఇదంతా కూడా ఫుల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పిల్లలందరూ కూడా ప్లే ఏరియా కూడా వాళ్ళకు ఉంది. స్కూల్కి వచ్చాము అంటే ఏంటంటే అబ్బా స్కూల్ కా బోరింగ్ క్లాస్ రూమ్ లోనే టీచర్ చెప్పింది వినాలా అనిపించేటట్టుగా అనిపించదు. ఎందుకంటే ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ తోటి వాళ్ళకి నచ్చినట్టుగా టీచర్స్ ఉంటూ అండ్ ఇంకా ఇలాగా చక్కగా ప్లే ఏరియాలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నచ్చిన స్పోర్ట్స్ ని ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి రోబోటిక్స్ అండ్ ఏఐ కి సంబంధించిన ల్యాబ్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్ అండి, స్కూల్ ఏజ్ లోనే ఇంత యంగ్ ఏజ్ లో పిల్లలకి అవసరం అనుకుంటే డెఫినెట్ గా కావాల్సిందే కదా. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీ తోటే ఉంటుంది. జస్ట్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకోవడమే కాకుండా క్రియేట్ చేసేయగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ నింపేదే ఈ యంగ్ ఏజ్ లో. సో వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇటు సైడ్ చూస్తున్నట్లయితే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వా, నిజంగా ఇంత హ్యూజ్ ప్లే గ్రౌండ్ ని ఈ మధ్య కాలంలో చూసి చాలా కాలం అయిందండి. అంటే నేను ఎందుకు అంటున్నాను, ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే పదే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ట్యూషన్ ఫీజు ఎన్ని లక్షల్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటి అంటే మనకి అంటే ప్రతి ఒక్క కిడ్ డిజర్వ్ టు స్టడీ, ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఒక ప్యాషన్ తోటి నిర్మించిన స్కూల్ కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా ఎఫోర్డ్ చేసే విధంగా ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే అవకాశం విత్ సో మెనీ ఫెసిలిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేసిన స్కూల్ అనే చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన జీడిమెట్ల ఏరియాలో నేను చూసిన వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా స్పెషల్ గా ఉందండి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే పేరెంట్స్ కి చాలా ఎక్కువ అసలు మనకి అందుబాటులో ఉండదు ఫీ స్ట్రక్చర్ అనే అపోహ ఉంటుంది. బట్ మెయిన్ స్కూల్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే మధ్య తరగతి వారికి, మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఆర్ నాట్ అఫోర్డబుల్ మోర్ ఫీజెస్, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ ఇంక్లూడింగ్ గేమ్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే మోటోతో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాఫిట్ ఓరియంటెడ్ స్కూల్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ స్కూల్, ఇట్స్ మై ప్యాషన్. ఎంతసేపు ఏంటంటే ఫీజు ప్రతి దానికి ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేసినా, ఎక్కడికైనా ఫీల్డ్ ట్రిప్స్ చూసుకున్నా కూడా ప్రతి దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ వి ఆర్ నాట్ కలెక్టింగ్ ఈవెన్ 1 penny ఆల్సో ఫర్ అదర్ యాక్టివిటీస్. దేనికి ఉండదు, దేనికి ఉండదు. ఈవెన్ పిక్నిక్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎవ్రీ ఇయర్ మేము 2 ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాం స్టూడెంట్స్ ని క్లాస్ వైజ్, అండ్ 1 పిక్నిక్ కంపల్సరీ తీసుకెళ్తాము. అండ్ వీఆర్ డూయింగ్ యాన్యువల్ డేస్, గ్రాడ్యుయేషన్ డేస్ అండ్ ఆల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. సో దేనికి కూడా మేము సింగిల్ పెన్ని కూడా మేము మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కలెక్ట్ చేయట్లేదు. అపార్ట్ ఫ్రమ్ క్లాస్ రూమ్స్, పిల్లలు కూడా వాళ్ళ ఆ ప్యాషన్ ని డిస్కవర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటాయి. స్టడీస్ వైజ్ చూస్తారంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్ వీఆర్ ప్రొవైడింగ్ రోబోటిక్స్ టు ది చిల్డ్రన్. వీఆర్ ఇంట్రడ్యూస్ రోబోటిక్స్ అండ్ ఆల్సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరికి చెప్పక్కర్లేదు. ఈవెన్ కిడ్స్ కూడా దే నో వెరీ వెల్ రిగార్డింగ్ ఏఐ. అవును. అండ్ ఆల్సో స్పోర్ట్స్ లో వీఆర్ ప్రొవైడింగ్ ఫుట్బాల్, వాలీబాల్ అండ్ క్రికెట్, అండ్ వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్ ఆల్సో అండ్ స్కేటింగ్ క్లాసెస్ దే హ్యావ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఖోఖో, కబడ్డీ, దీస్ ఆల్ ఆర్ కామన్ థింగ్స్. ప్రతిదీ ట్రైనర్స్ అందరూ కూడా ఉంటారు. ట్రైనర్స్ ఉన్నారు. మనతో పాటు స్టూడెంట్ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. We were in US from last 8 years. So when we came here, we were a bit confused how to select the school, which school will be good for our kids, because they were studying and they wanted, like they had some expectation about the school and all. So when we came here, we visited, they had a school tour. So we got a confident that is a spacious 5-acre greenery, and then outdoor activities, sports were there. So it matched our expectation. And then on the same day, we made a decision that we can opt for this school. And also it's been 1 year and the kids are doing very well. In fact, comparing with US schools, I'm feeling much better here because they take a lot of interest in outdoor activities well compared to US. ఇప్పుడు మనతో పాటు ఒక పేరెంట్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ తేజస్వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఏరియాకి కూడా కొత్త. మేము వచ్చినప్పుడు ఏ స్కూల్ వెళ్ళాలి ఏంటని చాలా చూసాము. మేము ఉండేది కమ్యూనిటీ అనమాట, రామ్కి కమ్యూనిటీలో. చాలా మంది పేరెంట్స్ ఇట్లా గ్రూప్ లో పెట్టిన వెంటనే రెస్పాండ్ అయ్యి వాక్సన్ ఇస్ బెస్ట్ స్కూల్ ఫర్ ఎర్లీ గ్రోయింగ్ కిడ్, బాగుంటది, చాలా ప్రాక్టికల్ గా ఎక్కువ చెప్తారు దాన్ లైక్ బట్టి పట్టేటట్టు కాకుండా మొత్తం అని ప్రాక్టికల్ నాలెడ్జ్ తో చెప్తారు, యాక్టివిటీస్ బేస్డ్ ఉంటుంది.
ఉంటది మెయిన్ అని చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈవెన్ నాకు కూడా అదే నచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పటి నుంచి వాళ్ళకి మనము చదువు ఇంట్రెస్ట్ కలిగించాలి. చదువు అంటే దే వోంట్. ఇలా డిఫరెంట్ గా యాక్టివిటీస్ బేస్డ్ గా చేస్తేనే దే విల్ గెట్ ఇంట్రెస్ట్ టు కమ్ టు స్కూల్. బట్ మేము వచ్చి చూసాక నిజంగా కన్ఫర్మ్ చేసుకున్నాం. బికాజ్ ఇప్పుడున్న ఈ హైదరాబాద్లో చాలా స్కూల్స్కి గ్రౌండ్ ఇవ్వలేదు ఫెసిలిటీ. ఎక్కడైనా బయటకు వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ తప్ప ఓన్ స్కూల్లో ఎక్కడ గ్రౌండ్ ఉండేవి చాలా రేర్ స్కూల్స్. బట్ ఈ వ్యాక్సిన్ చాలా పెద్దది అండ్ ప్లే గ్రౌండ్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చి అన్ని యాక్టివిటీస్ ఆడించడానికి గేమ్స్ లైక్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్ ఆర్ ఎనీథింగ్ చాలా వ్యాస్ట్ ప్లే గ్రౌండ్ ఉంది కాబట్టి మాకు బాగా నచ్చింది. ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక. నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్.